వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. భార్యలకు రోగాలు వస్తే విడాకులు ఇస్తున్న భర్తలు సమంత మళ్ళీ రగిల్చింది కదా. ఈ విషయంపై మీరు ఇచ్చిన వివరణ అంతా చూశాక నిజంగా ఇది ఒక రకంగా రన్నింగ్ మెటర్గా మారిపోతుంది. నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం ఇకనైనా ముగుస్తుందా అనే సందేహం కూడా వస్తుంది. ఇద్దరు ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఒక్కసారిగా విడిపోవడం అభిమానుల్ని ఎంతగానో కలిచివేసింది. కానీ అసలు విడాకులకు కారణం ఎప్పటికీ క్లియర్గా కాకపోవడం వల్ల గాసిప్స్, ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ సమంత ఒక లైక్ వివాదం చూస్తే ఇది చాలా సున్నితమైన విషయాన్ని టచ్ చేసింది. ఆమె మయోసెటిస్తో బాధపడుతున్న సమయంలో ఆ పోస్ట్ కాన్సెప్ట్ను లైక్ చేయడాన్ని చాలామంది అందుకు సంబంధించిన సూచనగా చూస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న భార్యను భర్త వదిలేశాడు అన్నదే మెసేజ్ కాబట్టి ఇది కొంతమందిలో అనుమానాలకు తావిస్తుంది. నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తనదిన మార్గంలో ముందుకెళ్తూ ఉండడం, సమంత మాత్రం తరచు ఏమో చెప్తుందో ఎప్పుడు ఏదో చెప్పినట్లు ఉండే కామెంట్స్ చేయడం వల్లనే ఈ రూమర్లు ఆగడం లేదు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.